పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రభుపేట మీ అందరికి నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాను. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఈరోజు మనం నమ్మినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అని ప్రశ్నిస్తే దానికి ఒక విషయం ఏంటంటే ఆయన సమాధానమునే కర్త కానీ అల్లరికి కర్త కాడు. మన యేసయ్యకున్న ఒక బిరుదు, ఒక పేరు ఏంటంటే ఆయన సమాధానముకునే కర్త. అంటే సమాధానానికి కర్త ఆయనే, సమాధానానికి మూలము ఆయనే. అంటే ఈ రోజులు అనేక మంది జీవితాల్లో సమాధానం అనేది లేదు. చాలామందికి అన్నీ ఉంటాయి, వారి జీవితాల్లో అన్నీ కలిగి ఉంటారు, కానీ వారికి ఆస్తి ఉంటుంది, అంతస్తులు ఉంటాయి, డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, పేరు ఉంటాయి, ప్రఖ్యాతులు ఉంటాయి, ధనఘనతలు ఉంటాయి, సమస్తం వారికి కలిగి ఉంటారు. ఇది లేదు అనేటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉండవచ్చు. కానీ వారిని అడిగితే ఇవన్నీ మాకున్నాయి కానీ సమాధానం ఉందని అడిగితే వారు దానికి ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే చాలామంది జీవితంలో సమాధానమే లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మన యేసయ్య సమాధానమునకు కర్త. ఆయన అంటే అల్లరికి కర్త కాదు. ఎందుకంటే మన జీవితంలో అల్లరి ఉండొచ్చు, మన జీవితంలో అలజడి ఉండొచ్చు, మన కుటుంబాల్లో గొడవలు ఉండొచ్చు, మన కుటుంబాల్లో వ్యతిరేకతలు ఉండొచ్చు, కలవరాలు ఉండొచ్చు, భయంకర పరిస్థితులు, మన కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు మన జీవితంలో అలుముకొని ఉండొచ్చు. కానీ యేసయ్య ఎలాంటి వాడంటే సమాధానమునకు కర్త. అందుకే ఆ సమాధానకర్త అయినటువంటి దేవునిలో నీవు ఉండగలిగితే నీ కుటుంబంలో, నీ పరిస్థితిలో నువ్వెంత అలజడితో ఉన్నా, వ్యతిరేకతతో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, అసలు సమాధానమే నీ జీవితంలో లేకుండా ఉండి సమాధానం దొరికితే బాగుండు అని నువ్వు ఆశపడితే ఆ సమాధానం ఇవ్వగలిగింది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. కనుక ఎందుకు అని అంటే ఈ లోకంలో ఆయనే సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. కనుక ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానం ఇస్తే తప్ప నువ్వు సమాధానాన్ని పొందుకోలేవు, కలిగి ఉండలేవు, అనుభవించలేవు. కనుక ఈరోజు నీకు అన్నీ ఉండి ఈ ఒక్క సమాధానమే లేని జీవితం నువ్వు కలిగి ఉంటే గనక ఈరోజు దేన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ విషయాన్ని బట్టి నీకు సమాధానం లేదో ఆ విషయంలో నా యేసయ్య నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. అందుకే ఆయన సమాధానకర్తగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఏ విషయంలో నీకు సమాధానం లేదో దేవుని పాదాల చెంతకు వచ్చి, ప్రభువా పలానా పరిస్థితిలో నేను సమాధానం లేను, పలానా పరిస్థితిని బట్టి, పలానా సమస్యను బట్టి, పలానా ఇబ్బందిని బట్టి, లేదా పలానా మనిషిని బట్టి, పలానా స్థితిగతులను బట్టి నాకు సమాధానం లేదు నా జీవితంలో, కానీ నేను నీలో సమాధానము కలిగిన కుమారుడిగా, కుమార్తెగా బ్రతకాలని ఆశ ఉంది అని ఆశపడితే ఈరోజు సమాధానకర్త అయిన నా దేవుడే నీ జీవితంలో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ సాతాను ప్రభావాల చేత, సాతాను శక్తుల చేత పీడించబడి సమాధానం లేని బ్రతుకులో ఆ సాతాను యొక్క తలను కూడా చిత్తగొట్టినటువంటి దేవాతి దేవుడే శీఘ్రముగా ఆయన నీకు సమాధానం దయచేయగలుగుతాడు. కనుక ఈరోజు ఆ సమాధానం ఇవ్వగలిగే దేవుడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో ఇంకెవరు నీకు సమాధానం ఇవ్వలేరు. కనుక ఆ సమాధానం నీకు ఇవ్వగలిగేటువంటి యేసయ్యను నీకు నేను పరిచయం చేస్తున్నాను ఈరోజు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు ఎవరైనా కావచ్చు, ఈరోజు సమాధానం లేని వ్యక్తి అయితే నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో కూడా, వ్యక్తిగతంగా కూడా, నీ కుటుంబంలో కూడా ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీవున్న ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్య నీకు వందనాలు. ఈరోజునైనా నీ వారి జీవితాల్లో ఎవరైతే నిజముగా సమాధానం లేక బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, కృంగిపోతున్నారో, నిరుత్సాహంలో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ సమస్యను బట్టి, ఏ పరిస్థితిని బట్టి నైనా, ఏ స్థితిగతులను బట్టి, ఏ ఉద్దేశాలను బట్టి, ఏ మనుషుని బట్టి వారి జీవితంలో సమాధానం అనేది కోల్పోతున్నారో, సమాధానం లేకుండా బతుకుతున్నారో ఆ సమాధానానికి కారణమైనటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని, ప్రతికూల పరిస్థితులని వారి జీవితం నుండి ఇప్పుడే యేసు నామములో తొలగి పోవునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఎవరికైతే సమాధానం లేదు ఇప్పుడే నీ నామములో నీ సమాధానాన్ని వారి మీదకి విడుదల చేస్తున్నాను. ఇప్పుడే నీ సమాధానం వారు పొందుకొందురుగాకని ప్రార్థిస్తున్నాను.
ప్రతి పరిస్థితులు కూడా సమాధానం అనుగ్రహించబడి నడిపించబడి యోగ్యత కృప నజరుడిని యేసు నామములో మీ అందరికీ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.